ఇంపాసిబుల్ వర్సెస్ పాసిబుల్ ఈ పదాలను మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాము. నెల్సన్ మండేలా ఒక మంచి లైన్ చెప్పారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్వేస్ పాసిబుల్ అంటిల్ సమ్వన్ డస్ ఇట్. అంటే ప్రతి పని సాధ్యమే, కానీ మరొకరు వచ్చి ఆ పని చేసే వరకు. ఇంపాసిబుల్ అనే పదం నువ్వేంటో తెలుసుకోవడానికి అడ్డు వచ్చే పదం. మీరు మీ భయాన్ని సందేహాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటే నిరాశ ఎప్పుడు మిమ్మల్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. లైఫ్లో మనమందరం ఒక సవాలును చూసి ఇంపాసిబుల్ అనుకుంటాం. ఏదైనా అధిగమించడానికి చాలా పెద్ద అడ్డంకులను, ఏదైనా చేరుకోవడానికి చాలా దూరం ఉన్న గమ్యాలను, అచీవ్ చేయడానికి ఎన్నో కళలను మనం చూస్తాం. కానీ ఇంపాసిబుల్ అండ్ పాసిబుల్ మధ్య ఉన్న ఒకే ఒక విషయం నమ్మకం. అసాధ్యమైనది గమ్యస్థానం కాదు, ఇది ప్రయాణంలో ఒక అడుగు. ఇది గెలవడానికి ఒక ఛాలెంజ్. ప్రపంచం మిమ్మల్ని అనుమానించినప్పుడు మీకు మీపై నిజంగా నమ్మకం ఉందో లేదో తెలుసుకోవడానికి ఇది ఒక పరీక్ష. మీరు గివప్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు, మీలోని ప్రతి భాగం చాలా కష్టమని చెప్పినప్పుడు, మీరు అచీవ్మెంట్కి దగ్గరున్నప్పుడు, మీరు మీ నిజమైన బలాన్ని కనుగొనేది ఈ కష్టతరమైన క్షణాల్లోనే. ఇంపాసిబుల్ ఈజ్ ఏ టెంపరరీ థింగ్. ఇది మీరు ఉన్న స్థితికి, ఉండాలనుకునే స్థితికి మధ్యనున్న దూరం అంతే. కానీ ఆ దూరాన్ని తగ్గించగల శక్తి మీలో ఉంది. చాలామంది వాళ్ళ జేబుల్లో ఏమీ లేకుండా స్టార్ట్ చేశారు. నథింగ్ టు ఎవ్రీథింగ్ వరకు వెళ్ళారు. ఇప్పుడు ప్రపంచమే వాళ్ళ ముందరుంది అండ్ వాళ్ళ పేర్లు ప్రపంచం అంతా వినపడుతున్నాయి. నేను మీకు గ్యారెంటీ ఇస్తున్నాను, మీరు కోరుకున్నది ఏదైనా ఈ గ్రహం మీద ఎవరో ఎక్కడో సాధించినదే. వాళ్ళ స్టోరీని ఫైండ్ చేయండి, మాడిఫై చేయండి, బెస్ట్గా మారండి. మీరు ఎక్కడ పుట్టారనేది ముఖ్యం కాదు, మీ పరిస్థితి ఏంటో ముఖ్యం కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ముఖ్యం కాదు. ముఖ్యమైనది కేవలం నువ్వొక్కడివే. మీరు నమ్మినదే పాసిబుల్ అవుతుంది. చూడండి, నాకు ఇది చేత కాదు, ఇది ఇంపాసిబుల్ అనుకుంటే అది మీ రియాలిటీ అవుతుంది. మీరు చెప్పే సాకుల ఆధారంగా మీరు సాధించగల దానికి లిమిట్స్ ఉన్నాయని నమ్మితే, లేదా మీరు ఎక్కడున్నా నాకు ఏమి లేదనుకున్నా అది కూడా మీ రియాలిటీ అవుతుంది. ఎందుకంటే మీరు మీ లిమిటెడ్ మైండ్ సెట్ అవతల దేనిని ప్రయత్నించడం లేదు. బట్ ఏదైనా సాధ్యమైన నమ్మేవాడు ఏదైనా ప్రయత్నిస్తాడు, రిస్క్ తీసుకుంటాడు, గొప్పగా ఏదైనా చేస్తాడు. వాళ్ళు లక్ష్యాన్ని కోల్పోయినప్పటికీ వాళ్ళు ఎప్పుడు ప్రయత్నించని వారికంటే చాలా ముందుంటారు. నిలబడడం కన్నా తడబడుతూ ముందుకు సాగడం గొప్ప విషయం. ఎంతోమంది హోప్లెస్ నుండి గ్రేట్నెస్ వరకు, నథింగ్ టు ఎవ్రీథింగ్ వరకు చేరుకున్నారు. ఎటువంటి రిసోర్సెస్ లేకున్నా వాళ్ళ లెగసీని బిల్డ్ చేశారు. బాగా గుర్తుపెట్టుకో, ఇతరులు చేయగలిగే ప్రతి పని మీరు చేయగలరు అండ్ ఇతరులు చేయలేందుకు కూడా మీరు చేయగలరు. ఎందుకంటే మీలో అసాధ్యం ఎప్పుడు సాధ్యమే. అండ్ గ్రేట్ థింగ్ ఏంటంటే ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ జీవితకాలంలో గొప్ప విజయాలను సాధించగలరు. కానీ మొదట మీరు వాటిని చేయగలరని నమ్మి ఆపై మీరు యాక్షన్ తీసుకుంటే వాటిని సృష్టించవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్వేస్ పాసిబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని లైక్ చేసి బూస్ట్ చేయండి. మీ బెస్ట్ ఫ్రెండ్ ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. తర్వాత వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.